ఇప్పుడే అందిన వార్త. ఏటీఎం కార్డు ఉన్న వారికి రేపటి నుంచి కొత్త రూల్ అనమాట అమలు. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. ఏప్రిల్ 1 నుంచి అంటే రేపు మనకు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది కాబట్టి ఈ క్రమంలో బ్యాంకింగ్ రూల్స్లో మార్పులు అయితే రానున్నాయి. ఎలాంటి మార్పులను చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐతో సహా పలు బ్యాంకులు తమ కస్టమర్ లావాదేవీలు రూల్స్ అనేది సవరిస్తున్నారు. ఇప్పటి వరకు ఏటీఎం కార్డు లేకుండా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని కస్టమర్లు ఫ్రీగా లేదా అదనపు లావాదేవీలు వాడుకునేవారైతే ఏప్రిల్ 1 నుంచి ఈ వెసులుబాటు అయితే ఉండదన్నమాట. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు పలు బ్యాంకులు కూడా ఇక నుంచి ఏటీఎం చేసేటువంటి యూపీఐ ఆధారిత నగదు విత్డ్రాలు ఏదైతే ఉన్నాయో నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీలుగానే పరిగణించాయన్నమాట. ఫ్రీగా వచ్చే లావాదేవీలు పరిమితి ముగిసిన తర్వాత యూపీఐ నుంచి చేసే ప్రతి విత్డ్రాపై రూ. 23 వసూలు అనేది చేస్తారనమాట పన్ను. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మరోవైపు ఎంపిక చేసిన డెబిట్ కార్డులపైన కూడా రోజువారీ ఏటీఎం నగదునైతే ఉపసంహరణ పరిమితులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సగానికి అయితే తగ్గించేసింది. చాలా కార్డులకు సంబంధించి రోజువారీ పరిమితి ₹1,00,000 అంటే 50,000 తగ్గించింది. అదేవిధంగా బంధన బ్యాంకు ఖాతాదారులు కూడా తమ సొంత ఏటీఎంలో నెలకు 5 సార్లు ఫ్రీగా ఆర్థిక లావాదేవీలు అనేది చేసుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంలను వాడితే మెట్రో నగరాల్లో 3 లావాదేవీలు మాత్రమే ఉచితంగా అయితే ఉండనున్నాయి. ఒకవేళ పరిమితి దాటితే ప్రతి లావాదేవీలు ₹10 అయితే రుసుము అనేది వసూలు చేస్తారనమాట. ప్రస్తుతం ఆన్లైన్లో మోసాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీటిని అరికట్టేందుకు డిజిటల్ చెల్లింపుల కోసం ఓటీపీ మాత్రమే కాక పిన్ లేదా బయోమెట్రిక్ లాంటి అదనపు ధృవీకరణ తప్పనిసరి చేరున్నారు. యాప్ల ద్వారా పదే బ్యాలెన్స్ చెక్ నామమాత్రం ఛార్జీలు అయితే ఉన్నాయన్నమాట.